నెక్స్ట్ న్యూస్ రైట్, ఇక అనంతపురం జిల్లా ఉరవకొండలో మనందరికీ తెలుసు ఎంత హై టెన్షన్ అక్కడ కనిపిస్తోందో. వైసీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. అనంతపురానికి తరలించి రామ్నగర్ నివాసం దగ్గర విడిచిపెట్టారు. మంత్రి పయావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. పెనుగొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ భూషణ్ అందిస్తారు. భరత్ భూషణ్, యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి కూడా అదే విధంగా ఉద్రిక్తత కొనసాగుతోందా? ఏం జరుగుతోంది అక్కడ? రాజేష్, ప్రస్తుతం అయితే ఎలాంటి ఉద్రిక్తత లేదు. ఉదయం వైసీపీ టీడీపీ భూ ఆక్రమణలకు దౌర్జన్యాలకు నిరసనగా శాంతియుత నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగానే విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండకు వస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కార్యాలయాన్ని చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. కార్యకర్తలు అడ్డుకున్నారు, నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా గోరంట్ల మాధవ్ కూడా ఉరవకొండకు వచ్చారు. ఉరవకొండలో ఒక ఇంట్లో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ ను పోలీసులు అరెస్టు చేసి అనంతపురం తరలించారు. అనంతపురంలోని ఆయన నివాసం వద్ద వదిలివేశారు. రైట్ భరత్, మొత్తానికి ఉదయం నుంచి కూడా హై టెన్షన్ ఉండింది ఉరవకొండ అంతా కూడా. ప్రస్తుతం అయితే పరిస్థితులు కాస్త అంతించినట్టు తెలుసు. చూడొచ్చు ఉదయం ఎంత గోరంట్ల మాధవ్ ని పోలీసులు ఎలా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ వాటికి అనుమతి లేదు అని చెప్పారట. మరి శాంతియుతంగా చేసుకున్న వినతి పత్రం ఇస్తామని చెప్పారు, కానీ పోలీసులు మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సహజంగానే లీడర్స్ అందరూ అక్కడికి చేరుకుంటే క్యాడర్ చాలా వరకు ఎక్కువగా వస్తారు. అక్కడ కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, కంట్రోల్ తప్పితే ఇబ్బంది అనేది సహజంగానే పోలీసులు జనరల్గా ఎవరున్నా కూడా అదుపులోకి తీసుకుంటూ ఉంటారు. బట్ నిజంగా అంటే పర్మిషన్ లేనప్పుడు ఈ రకంగా క్యాడర్ తోటి లీడర్స్ వెళ్తే ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంత క్యాడర్ లీడర్స్ కొంత చూసుకోవాలి, చేసుకోవాలి, మాట్లాడాలి.